విశాఖ అనే గ్రామంలో గోవింద్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని తల్లి అరుణ చాలా కాలంగా జబ్బుపడి మంచం మీదే ఉంటుంది. ఆమె ఒక రోజు గోవింద్ తో, బాబు గోవింద్, ఇంక నేను నీకున్నరు నాన్న, నాకు అర్థమవుతుంది. ఈ రోజు నేను ఖచ్చితంగా చనిపోతాను. నువ్వు మంచి ప్రయోజకుడివైతే కనీసం దాన్ని చూసి కన్నుముద్దామనుకున్నా. కాని దేవుడు నాకు ఆ రాత రాసినట్టు లేడు. కనీసం నీ నాన్నైనా బతికుంటే బాగుండేది. అమ్మా, నీకేం కాదమ్మా, నువ్వు కనీసం ఇలా అయినా బతికుంటే నాకు చాలు. నాకు అమ్మ ఉందని చెప్పుకుంటా. దేవుడు నా కోసమైనా నిన్ను బతికిస్తాడు. లేదు బాబు, నేను ఇంకా ఎంతో సమయం ఉండను. చివరిగా నాకు ఒక మాట ఇవ్వు. ఏంటమ్మా చెప్పు. చెడు సావాసాలు చేయొద్దు. ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. నలుగురితో మంచిగా ఉండు. ఎవరి మీద కోపం తెచ్చుకోకు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉండాలి. ఇవన్నీ పాటిస్తూ మంచి పేరు తెచ్చుకో అని చెప్పి ఆమె కన్ను మూసింది. అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ బాధపడ్డాడు. అమ్మా, నిన్ను నీకు మాటిస్తున్నాను. నువ్వు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని నేను పాటిస్తాను. రోజులు గడుస్తున్నాయి. అతను తన తల్లి చెప్పినట్టే అన్నింటినీ పాటిస్తున్నాడు. అలా ఉండగా అదే ఊర్లో రవీంద్రతో గోవింద్ కి స్నేహం ఏర్పడింది. రవీంద్ర చాలా చెడ్డవాడు. అతను గోవింద్ ని పూర్తిగా మార్చేశాడు. గోవింద్ చాలా చెడిపోయాడు. తన తల్లి చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు. ఒకరోజు రవీంద్ర గోవింద్ తో, అరే గోవింద్, నాకు కొంత డబ్బు అవసరం ఉందిరా. నువ్వేమన్నా ఇవ్వగలవా? నా దగ్గరే ఉన్నాయిరా. చిల్లి గవ్వ కూడా లేదు. నా జేబు మొత్తం ఖాళీ అయింది. ఓహో అలాగా? అయితే గోవింద్, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నేను చెప్పినట్టు చేస్తే సులభంగా మన ఇద్దరం డబ్బు సంపాదించొచ్చు. ఏంట్రా అది? ఏం లేదురా అని చెవిలో ఏదో గుసగుస చెప్పాడు. దాన్ని విని అతను సరే అంటాడు. ఆ రోజు రాత్రి గోవింద్ మరియు రవీంద్ర ఇద్దరు కలిసి వాళ్ళు అనుకున్న ప్రకారం ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ ఇంట్లోకి వెళ్లి డబ్బు మొత్తాన్ని దొంగిలించి తీసుకొచ్చారు. అరే, ఈ డబ్బు మొత్తం ఇద్దరం సమానంగా పంచుకుందాం. అందుకు గోవింద్ కూడా సరే అన్నాడు. అలా వాళ్ళిద్దరూ డబ్బులు పంచుకున్న తరువాత, గోవింద్, ఇక మనం ఈ ఊర్లో ఉండకూడదు. 2 రోజులు ఎక్కడికైనా వెళ్లిపోదాం. సరేరా, నేను దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోతాను అంటూ రాత్రి సమయం నడుచుకుంటూ పక్క ఊరికి వెళ్లాడు. అలా ఆ రోజు గడిచి ఆ మరుసటి రోజు రాత్రి కూడా అయింది. అతను ఆ ఊరి నుండి మరో ఊరికి వెళ్లటం కోసం అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఒక చెట్టు దగ్గర ఒక ఆమె ఏడుస్తూ కనిపిస్తుంది. గోవింద్ ఆమె దగ్గరికి వెళ్లాడు. అమ్మా, ఎవరు మీరు? ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. ఆమె అతని వైపు చూసింది. ఆమె ఎవరో కాదు, గోవింద్ తల్లి. ఇప్పుడు ఆమె దయ్యంగా మారింది. నేను బాబు, మీ అమ్మని. నేను చనిపోయేటప్పుడు నాకు మాటిచ్చిందంతా మర్చిపోయి ఈ దొంగతనాన్ని చేసావా? ఈ తల్లి మాటలు గుర్తులేవా? నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా? అమ్మా, నేను ఇదంతా కావాలని చేయలేదు. ఆ రవీంద్రని ఇలా చేయించాడు. అసలు అక్కడ ఏం జరిగిందమ్మా? అతను చేయిస్తే నీ బుద్ధి ఏమైంది? ఆ కుటుంబంలో అతను ఎంతో కష్టపడి తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బది. అది దొంగలెత్తుకుపోయారన్న బాధతో ఆయన ఉరివేసుకుని చనిపోయాడు. తల్లి లేని పిల్ల తండ్రిని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? అమ్మా, నేను ఇదంతా కావాలని చేయలేదు. నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించమ్మా. తప్పు ఎప్పుడో జరిగిపోయింది. ఇంకా నీ చేతిలో ఏం లేదు. నా చేతిలో కూడా ఏం లేదు. చేసిన తప్పుని ఒప్పుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఇక నుండైనా బుద్ధిగా బతుకు. నా చివరి కోరిక ఎటూ తీర్చలేకపోయావు. కనీసం ఇదైనా సక్రమంగా చేసి ఆ అమ్మాయికి మంచి జీవితాన్నివ్వు అంటూ కన్నీరు పెట్టుకుంటూ మాయమైపోయింది. గోవింద్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి బాధపడ్డాడు. ఆ అమ్మాయి కూడా అతన్ని క్షమించి పెళ్లి చేసుకుంది. గోవింద్ తన మనస్సులో, మామయ్య గారు, నేను చేసిన పని వల్ల మీ నిండు ప్రాణం బలైంది. నన్ను క్షమించండి. అమ్మా, నేను నీకిచ్చిన మాట ప్రకారం జీవిస్తాను అనుకుని అప్పటి నుండి తిరిగి మంచి మనిషిగా మారి తన తల్లి కోరిక తీర్చాడు. గోవిందపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన మగవాళ్లను ఉండనిచ్చేవారు కాదు. ఎవరికైనా 18 సంవత్సరాలు రాబోతున్నాయని తెలిస్తే వాళ్లని చదువుల పేరుతో పట్టణానికి పంపిస్తూ ఉండేవారు. అదే ఊరిలో ఉంటున్న శ్యామ్ని, గోపాల్ని కూడా పట్టణానికి చదువుల కోసం పంపించేశారు. వారిద్దరికీ చదువు పూర్తయింది. వారిద్దరూ ఊరికి తిరిగి వద్దామని నిర్ణయించుకున్నారు.
అప్పుడు గోపాల్ శ్యామ్తో, శ్యామ్, నేను మీనాని ప్రేమిస్తున్న విషయం మా తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే మనతో పాటు ఆమెను కూడా మన ఊరికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను. మంచిదే కదా, నేను కూడా అమృతని ప్రేమిస్తున్న విషయం మా ఇంట్లో చెప్పాలనుకుంటున్నా. నేను కూడా ఆమెను మన ఊరికి తీసుకువస్తాను అని అనుకుంటారు. అలా నలుగురు కలిసి ఆ ఊరికి వెళ్తారు. గోపాల్ శ్యామ్ని చూసిన వాళ్ల తల్లిదండ్రులు వాళ్లతో, చెప్పా చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెంటనే మీరు తిరిగి వెళ్ళిపోండి. ఇన్ని సంవత్సరాల తరువాత మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చాము. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీకవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. దయచేసి మా మాట వినండి అని అంటారు. కాని వాళ్ళు వాళ్ల తల్లిదండ్రుల మాట వినకుండా, మేము ఇక్కడే ఉంటాం అని అక్కడ నుండి వాళ్ల ఇంటి లోపలికి వెళ్తారు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గోపాల్ నిద్ర నుండి లేచి పెద్దగా కేకలు వేస్తూ ఊరి చివర కొండ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆ కేకలు విన్న కొందరు పట్టుకుందామని అతని వెంటపడ్డారు. కాని ఇంతలోనే అతను ఆ కొండ మీద నుండి దూకేశాడు. దాన్ని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు శ్యామ్, అమృత చాలా బాధపడ్డారు. అతని ప్రియురాలైన మీనా అమృతతో, నేను గోపాల్ని ఎంతగానో ప్రేమించాను. అసలు గోపాల్ ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు అంటూ ఏడ్చింది. ఇంక నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమృత తన మనసులో, నాకు ఊరికి వచ్చిన కొత్తలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు శ్యామ్ని, గోపాల్ని వెళ్ళిపోమ్మన్నారు? అసలు వాళ్ళు ఎందుకలా మాట్లాడారో తెలుసుకోవాలి అనుకొని గోపాల్ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. అక్కడ గోపాల్ తండ్రి అమృతతో, కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరిలో సరళ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకి ధీరజ్తో పెళ్ళయింది. కాని చాలా సంవత్సరాల పాటు వాళ్ళకి పిల్లలు లేరు. అందుకని ధీరజ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ బాధతో సరళ ఊరి చివర కొండ మీద నుండి దూకి చనిపోయింది. ధీరజ్ మరో పెళ్లి చేసుకుంటే ఊరి వాళ్ళు ఎవ్వరూ అడ్డు చెప్పనందుకు ఆమె కోపంతో దయ్యంగా మారి 18 సంవత్సరాలు నిండిన మగవాళ్లెవరూ కూడా బతకడానికి వీలు లేదని శపించింది. దానిని విన్నామెకు చాలా భయం కలిగింది. శ్యామ్ని కూడా ఆ దయ్యం చంపేస్తుందేమోనని, ఎలా అయినా శ్యామ్ని కాపాడాలని అనుకుంది. అందుకే ఆమె రాత్రి సమయం ఆ కొండ చివరకు వెళ్ళింది. ఎందుకంటే శ్యామ్ అక్కడికి వస్తాడు కాబట్టి. అందరూ నిద్రపోతున్నప్పుడు శ్యామ్ కేకలు వేసుకుంటూ ఆ కొండ వద్దకు పరుగెత్తుతాడు. అతన్ని ఆపడం కోసం మరికొందరు అతని వెంటపడ్డారు. ఇంతలో అమృత అతన్ని గట్టిగా పట్టుకుని అతన్ని చావకుండా చేసింది. అతను చావలేదన్న కోపంతో దయ్యం అక్కడికి వచ్చింది. ఏ అమ్మాయి, మర్యాదగా అతన్ని వదిలిపెట్టు. ఇతను ఏం చేశాడని ఇతన్ని చంపాలనుకుంటున్నావు? నీకు అన్యాయం చేసింది ఈ ఊరి వాళ్ళు కాదు కదా, నీ భర్త. అంతేకాని అతను చేసిన తప్పుకి ఈ ఊరిని శిక్షించడం తప్పు. నువ్వు ఎంతో మందిని చంపి ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చావు. దయచేసి వాళ్ళ గురించి ఆలోచించు అంటూ కన్నీరు కార్చింది. ఆ మాటలకు దయ్యం ఏడుస్తూ, అయ్యో నిజమే, నా స్వార్థం కోసం ఎంతో మంది తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాను. నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇక నుండి నేను ఎవ్వరినీ చంపను. ఈ ఊరికి విధించిన శాపాన్ని తీసేస్తాను అంటూ అక్కడి నుండి మాయమైపోయింది. ఆ రోజు నుండి వాళ్లంతా హాయిగా జీవించసాగారు. మహానంది అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ మౌనిక, సుమతి అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉండేవారు. మౌనిక తండ్రి చనిపోవడంతో సుమతి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉండేది. సుమతి చాలా కష్టపడి కుటుంబాన్ని పోషించడం కోసం పనులు చేస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు సుమతికి జబ్బు చేసింది. చూడు మౌనిక, నా వ్యాధి నయమయ్యేంత వరకు మన కుటుంబాన్ని నువ్వే పోషించాలమ్మా. లేదంటే మనం రోజు పస్తులుండాల్సిందే. నేను పస్తులున్నా పర్వాలేదు, కానీ కనీసం నువ్వు తినడం కోసమైనా ఏదైనా సంపాదించుకోమ్మా. అమ్మా, నేను ఎలాగైనా కష్టపడి మన కుటుంబాన్ని పోషిస్తానమ్మా. ఏదైనా పని దొరుకుతుందేమోనని ఆ గ్రామంలో ప్రయత్నిస్తూ ఉంది.
ఆ సమయంలో జమీందారు గారి ఇంట్లో పనిమనిషి రాలేదని, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆయన అరుస్తూ కనిపించాడు. ఆ అరుపులు విన్న మౌనిక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడ పని చేస్తాను. మీరు ఎంతో కొంత డబ్బు నాకివ్వండి. సరే అని మౌనికను పనిలో పెట్టుకున్నాడు జమీందారు. పని పూర్తయిన తరువాత మౌనికకు జమీందారు డబ్బులిచ్చి ఆమెను ఇంటికి పంపించేశాడు. ఆ డబ్బుతో మౌనిక తన తల్లికి వైద్యం చేయించింది. మిగిలిన డబ్బుతో ఇంట్లోకి కావలసిన ఆహార పదార్థాలు తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజు మళ్లీ జమీందారు ఇంటికి వెళ్ళింది. కాని రోజూ వచ్చే పని మనిషి రావడంతో ఆమెను పనికి వద్దని చెప్పారు. పాపం మౌనిక చాలా నిరాశపడి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఆ చెట్టు మీద ఉన్న మామిడి పండు కింద పడింది. దాన్ని చూసి మౌనికకు ఒక ఆలోచన వచ్చింది. నేను కనుక అడవికి వెళ్ళి ఏమైనా రుచికరమైన పండ్లు తీసుకుని వచ్చి వాటిని అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. అలా అనుకుని అడవికి వెళ్ళింది. అక్కడ చెట్టు కింద రాలిన పళ్ళన్నీ పోగు చేసి ఒక బుట్టలో పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకుని డబ్బు సంపాదించింది. అలా ప్రతిరోజూ చేస్తూ వచ్చింది. ఆ చెట్టు దగ్గర 2 దయ్యాలు ఆమెను రోజూ చూస్తూ ఉన్నాయి. ఆ దయ్యాలు ఒకరితో ఒకరు, పాపం, ఈ అమ్మాయి ఎంతో కష్టపడుతుంది. ఈ అమ్మాయికి సాయం చేయాలనుకుంటున్నాను. కానీ ఈ అమ్మాయికి సాయం చేయడం వల్ల మనకేమొస్తుంది? అప్పుడే మర్చిపోయావా? మొన్న స్వామీజీ మనకు ఏం చెప్పాడు? మనం ఎవరికైనా సహాయం చేస్తే దయ్యాల నుండి మనుషులుగా మారిపోతామని చెప్పాడు కదా. అవును, చెప్పాడు. నేనే మర్చిపోయాను. సరే, రేపు ఆ అమ్మాయి వచ్చేసరికి ఈ చెట్టుకున్న పండ్లను కోసి కింద పోగు చేసి ఉంచుదాం అని చెప్పి మరుసటి రోజు మౌనిక వచ్చేసరికి వాళ్ళు అనుకున్న విధంగా చేశాయి. మౌనిక అక్కడికి వచ్చి దాన్ని చూసి, అయ్యో, ఎవరో ఈ పండ్లను కోసి పోగు చేసుకున్నట్టున్నారు. నేను మరో చోటికి వెళ్దామంటే అడవి లోపల క్రూర మృగాలుంటాయి అని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సహాయం చేద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి? మౌనిక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చి, నేను మొదట జమీందారింట్లో పనిమనిషిగా చేరాను. ఇప్పుడు అలాగే ఎవరింట్లో అయినా పనిమనిషిగా చేరితే కొంత డబ్బు సంపాదించొచ్చు కదా అనుకుని పని కోసం వెతుకుతూ ఉంటుంది. కాని ఆమెకి ఎక్కడా పని దొరకలేదు. ఆ సమయంలో ఒక ముసలావిడ కొన్ని బొమ్మలమ్ముతూ కనిపించింది. మౌనిక ఆమె దగ్గరకు వెళ్ళి, బామ్మ, నువ్వు చాలా కష్టపడుతున్నావు. నువ్వు కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. ఈ బొమ్మలు నేనమ్మి పెడతాను. వచ్చిన డబ్బులో ఎంతో కొంత నాకివ్వు. సరేనమ్మా. మౌనిక బొమ్మలు తీసుకొని ఊర్లో తిరుగుతూ వాటిని అమ్మింది. ఆ బొమ్మలన్నీ అమ్ముడుపోయాయి. మౌనిక ఆ ముసలావిడ దగ్గరికి వెళ్దామని వెళుతూ ఉండగా ఆ దయ్యాలు ఆమెకు సహాయం చేయాలని ఆ ఖాళీ బుట్టలో మరికొన్ని బొమ్మలు పెట్టాయి. వాటి ఉద్దేశమేంటంటే ఆ బొమ్మలు కూడా ఆమె అమ్ముకుంటే మరికొంత డబ్బొస్తుందని ఆ దయ్యాలలా చేశాయి. దానిని గమనించని మౌనిక అలాగే ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళింది. ఆ ముసలావిడ మౌనికను చూసి, ఏంటి, ఒక్క బొమ్మ కూడా అమ్ముడుపోలేదా? లేదు బామ్మ, అన్నీ అమ్ముడుపోయాయి. ఇవిగో డబ్బులు అని తన తలపై ఉన్న బుట్టని కిందకి దించింది. ఆ బుట్టలో బొమ్మలను చూసిన మౌనిక చాలా ఆశ్చర్యపోయింది. ఒక్క బొమ్మ కూడా అమ్మకుండా ఈ డబ్బులు ఎక్కడ్నుంచొచ్చాయి? నువ్వేదో మాయలమార్లా ఉన్నావు. నువ్వు నాకు ఏం సాయం చేయొద్దు గాని నువ్విక్కడి నుండి వెళ్ళిపోమ్మా. పాపం మౌనిక చేసేదేం లేక అక్కడి నుండి వెళుతూ, అసలు ఆ బొమ్మలు ఇలా వచ్చాయి? నేను అన్నింటినీ అమ్మేశాను కదా. ఆ బొమ్మలు నా తలపైన ఉంటే నాకు కొంచెం కూడా బరువనిపించలేదు అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా దారిలో ఆమెకు ఒక వజ్రం కనిపించింది. దానిని తీసుకుని సంతోషించి దాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించి ఆ వచ్చిన డబ్బుతో తన తల్లికి వైద్యం చేయించి హాయిగా జీవించసాగారు. పాపం ఆ 2 దయ్యాలు చేసిన ఏ పని కూడా ఆమెకు ఉపయోగం కాకపోవడంతో మరో అవకాశం ఏదైనా దొరుకుతుందేమోనని దానినైనా సరిగ్గా చేసి దయ్యాల నుండి మనుషులుగా మారాలనుకుని మరో అవకాశం కోసం ఎదురుచూస్తూ అడవిలో ఉండిపోయాయి.